దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? మొదట నా నీతిని నా రాజ్యమును వెదుకుడి అని సెలవిస్తుంది. అనగా నా నీతిని నా రాజ్యమును వెదుకుడి. ఆ నీతిని నా రాజ్యమును వెదికినప్పుడు భూ సంబంధమైనవి అవి మీ వెనక వస్తాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన నీతిని ఆయన రాజ్యమును అనగా ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుడి అని అర్థం. ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టినప్పుడు భూ సంబంధమైనవి మనకు కావాల్సినవి ఆటోమేటిక్గా అవి అనుగ్రహింపబడతాయి అని అర్థం. అయితే కొంతమంది ఎక్కువగా భూ సంబంధమైన వాటి మీద మాత్రమే మనసు పెడతారు. ఇంకా భూ సంబంధమైన వాటిని సంపాదించుట కొరకు వాటి మీద మాత్రమే మనసు పెడతారు. అయితే కొంతమంది ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెడతారు. ఆత్మ సంబంధమైన వాటి కొరకు పరిగెడతారు. ఆత్మ సంబంధమైన విషయాల గురించి వారు మనసు పెడతారు. పేతురు మరి చేపలు పట్టుకుంటున్నప్పుడు దేవుడు వాటిని విడిచిపెట్టు అని చెప్పినప్పుడు వాటిని విడిచిపెట్టి అనగా భౌతిక సంబంధమైన వాటిని విడిచిపెట్టి తనకు జీవనాధారమైనటువంటి అనగా తను భౌతికంగా బ్రతకడానికి జీవనోపాధి అయినటువంటి ఆ యొక్క చేపలు పట్టడం అనే ఆ వృత్తిని విడిచిపెట్టి దేవుడు ఎప్పుడైతే నన్ను వెంబడించు అని చెప్పాడో వెంటనే దేవుణ్ణి వెంబడించాడు. అనగా భౌతిక సంబంధమైనటువంటి తన యొక్క జీవనోపాధిని విడిచిపెట్టి ఆత్మ సంబంధంగా దేవుణ్ణి అనుసరించడం ప్రారంభించాడు. ఆత్మ సంబంధంగా దేవుని అనుసరించడం ప్రారంభించినాక తనలో ఒక ఆశ ఉంది. అంటే దేవుని కొరకు తన ప్రాణమైన పెట్టాలి అన్నంత ఆశ అయితే ఉంది. మత్తయి సువార్త 26:33 అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూసి, ఈ రాత్రి కోడి కుయ్యకు మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. పేతురు ఆయనను చూసి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పననెను. ఇక్కడ యేసుక్రీస్తు సిలువ వేయబడడానికి ముందు అంటే ఆ యొక్క రాత్రివేళ సమయంలో దేవుడు చెప్తున్నాడు, మరి నీవు నన్ను ఎరగనని అంటావు, అటువంటి పరిస్థితి రాబోతుంది అని చెప్పినప్పుడు పేతురు ఏమంటున్నాడు? చావడానికైనా సిద్ధమే, చావవలసి వచ్చినా కానీ నేను చస్తాను తప్ప ఆ మాట మాత్రం నేను అనను అంటున్నాడు. అనగా దేవుని కొరకు చావవలసి వచ్చిన చస్తాను కానీ నేను మాత్రం దేవుణ్ణి ఎరగను అనే మాట అయితే అనను అని అంటున్నాడు. పేతురులో ఒక లోతైన ఆశ ఉంది. దేవుని కొరకు ప్రాణమైన ఇచ్చేయాలని ఆశ అయితే ఉంది. కానీ ఆ ఆశకు తగిన సిద్ధపాటు తనలో లేదు. ఆశకు తగిన సిద్ధపాటు తనలో లేదు కాబట్టే ఆ పరిస్థితి వచ్చినప్పుడు మరి తను ముమ్మారు నేను ఎరగను 3 సార్లు కూడా అలా చెప్పడం జరిగింది. దేవుని కొరకు ప్రాణం పెట్టాలని ఆశ అయితే ఉంది, కానీ అదే పరిస్థితి వచ్చినప్పుడు దేవుణ్ణి ఎరగను అని అంటున్నాడు. అనగా తనలో ఆశ అయితే ఉంది, కానీ ఆశకు తగిన సిద్ధపాటు తనలో లేదు. ఆశకు తగిన సిద్ధపాటు తనలో లేకపోవటను బట్టే మరి ఆ సందర్భంలో తను దేవుని ఎరగనని చెప్పేస్తున్నాడు అన్నమాట. మరి ప్రాణం పెడతానంటున్నాడు, కానీ పరిస్థితి వచ్చినప్పుడేమో అసలు నాకు తెలియదు, నేను ఎరగను అంటున్నాడు. ఆ పరిస్థితి వచ్చిన ప్రాణం పెట్టాలని ఆశ అయితే ఉంది, కానీ తనలో సిద్ధపాటు లేకపోవటం బట్టి ఆ పరిస్థితిలో నిలబడలేకపోతున్నాడు. పేతురుకి దేవుని కొరకు ప్రాణమైన ఇవ్వాలి అనేటువంటి ఆశ అయితే కలిగి ఉన్నాడు, కానీ తనలో సిద్ధపాటు లేకపోవడం బట్టి మరి ఆ పరిస్థితి వచ్చినప్పుడు నిలబడలేకపోతున్నాడు. అయితే పేతురులో ఏ ఆశ అయితే ఉందో ఆ ఆశను నెరవేర్చగలిగాడు దేవుడు. దేవుని కొరకు ప్రాణం పెట్టాలన్నంత ఆశ అయితే ఉంది, కానీ తనలో సిద్ధపాటు లేకపోవటం బట్టి ప్రాణం కాదు కదా అసలు కనీసం అంటే నేను ఎరగనని చెప్పేయగలుగుతున్నాడు. అంటే ఆ సిద్ధపాటు లేకపోవటం బట్టి ఆ పరిస్థితుల్లో నిలబడలేకపోతున్నాడు. అయితే పేతురు ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డాడో
ఆయన ఆత్మతో నింపబడినాక అదే పేతురు యేసు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే దేవుని యొక్క ఆత్మను పొందినాక పేతురు నిలబడగలిగాడు. ఏ విషయంలో అయితే బలహీనుడుగా ఉన్నాడో ఆ విషయమును జయించి నిలబడగలిగాడు. అంటే దేవుని గురించి నేను దేవునితో పాటు ఉన్నవాడును అని చెప్పుకోవడానికి భయపడిన పేతురు దేవుని యొక్క ఆత్మను పొందినాక యేసే నిజమైన దేవుడు, మీరు చంపిన యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని చెప్పగలుగుతున్నాడు. దేవుని యొక్క ఆత్మతో నింపబడినాక పేతురు యొక్క జీవితం అనేది టోటల్గా చేంజ్ అయిపోయిందండి. అనగా తను సిద్ధపరచబడిన వ్యక్తిగా మార్చబడ్డాడు. దేవుడు తన యొక్క ఆత్మతో నింపి తన పని కొరకు తాను సిద్ధపరుచుకున్నాడు. కాబట్టే మరి పేతురు ప్రసంగిస్తున్నప్పుడు ఒకసారి 3,000 మంది, మరి మరొకసారి 5,000 మంది రక్షణ పొందారు. ఒక్కసారి 3,000 మంది బాప్తీసం పొందితే ఇంకొకసారి 5,000 మంది బాప్తీసం పొందారు. పేతురు కొర్నేలి ఇంట్లో ప్రసంగిస్తున్నప్పుడు అక్కడున్న వారందరూ కూడా అన్యజనులైనప్పటికీ కూడా దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డారు. దేవుని యొక్క వాక్యం బోధించుటను బట్టి అనేక మంది మారు మనసు రక్షణ పొందుతున్నారని పేతుర్ని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. అయితే ఆ చెరసాల్లో వీళ్ళని బెదిరించి, అంటే దేవుని గురించి మాట్లాడొద్దు, క్రీస్తు అనే పదం మీరు పలకవద్దు, క్రీస్తు అనే మాటని మీరు ఉచ్చరించవద్దు అని వీళ్ళని హెచ్చరించినప్పుడు ఆ క్రీస్తే నిజమైన దేవుడు అని వీరు ఇంకా చాటి చెప్తున్నారు. క్రీస్తుని గురించి మాట్లాడకూడదని, క్రీస్తుని గురించి మాట్లాడే వాళ్ళని అనగదొక్కాలని వాళ్ళు అనుకుంటుంటే క్రీస్తుని గురించే గంభీరంగా ప్రకటించడం ప్రారంభించారు వీళ్ళు. ఒకప్పుడు యేసుక్రీస్తుని నేను ఎరగను, నాకు తెలియదు అని చెప్పిన పేతురు యేసుక్రీస్తే నిజమైన దేవుడని చెప్పగలిగినటువంటి వ్యక్తిగా, సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా మార్చబడ్డాడు. యేసుక్రీస్తు కొరకు ప్రాణం ఇవ్వడానికైనా ఇష్టమే అన్న పేతురు ఆ పరిస్థితి వచ్చినప్పుడు నిలబడలేకపోయాడు. అయితే దేవుని యొక్క ఆత్మతో నింపబడినాక అటువంటి పరిస్థితులు ఎన్నొచ్చినా కానీ నిలబడగలిగాడు. దేవుని కొరకు ఎంతటి స్ట్రగుల్నైనా ఫేస్ చేయగలిగాడు. చేపలు పట్టే పేతురు గొప్ప ప్రసంగికుడిగా మార్చబడ్డాడు. పేతురు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే అనేక మంది రోగుల్ని తీసుకొచ్చేవారు. ఎందుకంటే పేతురు యొక్క నడికట్టు తగులుతుంటే స్వస్థత కలుగుతుంది అని. పేతురు యొక్క నడికట్టు ద్వారా అనేక మంది స్వస్థత నొందారు. గెత్సేమనే తోటలో యేసుక్రీస్తుని సిలువ వేయడానికి ముందు రోజు నైటు దేవుడు ప్రార్థన చేయమని చెప్పినప్పుడు పేతురు ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నాడు. అంటే సరిగ్గా ప్రార్థించలేని బలహీనమైన స్థితి కలిగిన పేతురు దేవుని యొక్క ఆత్మచేత నింపబడినాక ప్రార్థిస్తూ ఆ ప్రార్థనలో దర్శనములు చూడగలుగుతున్నాడు. ఒకప్పుడు సరిగ్గా ప్రార్థన చేయలేని పేతురు ఇప్పుడు ప్రార్థనలో దర్శనములు చూడగలుగుతున్నాడు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడినాక తను బలహీనుడే, ప్రార్థన చేయలేని బలహీనుడే. అయితే దేవుని యొక్క ఆత్మ బలవంతునిగా మార్చింది ప్రార్థించుటలో. తను ఏ విషయంలో అయితే బలహీనుడో ఆ విషయములన్నిటినీ జయించి నిలబడగలిగాడు దేవుని యొక్క ఆత్మచేత. పేతురుకున్న ఆశ కూడా నెరవేర్చబడింది. ఒక సందర్భంలో దేవుణ్ణి నేను ఎరగనన్న పేతురు దేవుని యొక్క ఆత్మచేత నింపబడినాక దేవుని కొరకు ఎన్ని స్ట్రగుల్స్నైనా భరించాడు, ఎన్ని శ్రమలనైనా అనుభవించాడు. అంతేకాదు కానీ చివరికి తన యొక్క ప్రాణం అనేది కూడా తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు. పేతురు ఏ విషయంలో అయితే బలహీనుడో ఆ బలహీనతలలో దేవుడు తన కృప చేత బలహీనతల్లో నుంచి విడిపించి బలవంతునిగా మార్చాడు. బహిరంగంగా క్రీస్తు గురించి మాట్లాడడానికి భయపడినటువంటి పేతురు దేవుని కొరకు ఆ కొరడాలతో దెబ్బలు తింటాకన్నా ఇష్టపడ్డాడు, కానీ క్రీస్తే నిజమైన దేవుడని చెప్పడం మాత్రం మానలేదు. ప్రార్థన చేయట్లో బలహీనుడైన పేతురు దేవుని యొక్క ఆత్మతో నింపబడినాక తను ప్రార్థిస్తూ దర్శనములు చూడగలిగాడు. అపోస్తల కార్యాలయం 4:18. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామం బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహాను వారిని చూసి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చెను.
ఒకప్పుడు యేసుక్రీస్తుని నేను ఎరగను అన్న పేతురు ఇప్పుడు ఎలా మార్చబడ్డాడంటే, మా కళ్ళతో మేమేం చూసామో, మా చెవులతో మేమేమి విన్నామో వాటిని మేము చెప్పక మానలేము. ఈ ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందండి? దేవుని యొక్క ఆత్మ ద్వారా. ఏ విషయంలో అయితే బలహీనుడో ఆ విషయంలోనే బలవంతునిగా మార్చాడు. అపోస్తుల కార్యాలయం 5:29. అందుకు పేతురును అపోస్తులను, మనుషులకు కాదు దేవునికి మేము లోబడవలను కదా. మీరు మ్రానున వ్రేలాడు వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇక్కడ యేసుక్రీస్తు గురించి మాట్లాడొద్దు అని చెప్తుంటే పేతురు మరి మిగిలిన శిష్యులందరూ అంటున్నారు, మీరు చంపిన ఆ యేసుని దేవుడు లేపెను అంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చెప్తున్నాడు. ఒకప్పుడు క్రీస్తును నేను ఎరగను అన్న పేతురు క్రీస్తు గురించి బహిరంగంగా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు. పేతురు తలక్రిందులుగా సిలువ వేయబడి హతసాక్షిగా చేయబడ్డారు. దేవుని కొరకు ప్రాణమే ఇవ్వాలనుకున్న పేతురు సిద్ధపాటు లేకపోవటం బట్టి నేను ఎరగను అని చెప్పాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ ద్వారా సిద్ధపరచబడ్డాడో దేవుని కొరకు ప్రాణం పెట్టగలిగాడు.